నమస్తే. ఈ రోజు నల్గొండ జిల్లా అనుముల మండలంలోని శ్రీరాంపురం గ్రామానికి వచ్చాం. ఇక్కడ ఒక ఇంట్లో ఒకరు అవిటి వారు ఉంటేనే, ఒకరు వికలాంగులు ఉంటేనే ఆ ఇంటి కుటుంబ సభ్యులంతా ఎంతో అవస్థ తీస్తారు. కానీ మనం ఇప్పుడు వెళ్తున్న ఇంట్లో ముగ్గురు చిన్నారులు కూడా వారు అంగవైకల్యం తోటి జన్యుపరమైన సమస్యలతోటి బాధపడుతున్నారు. జన్యుపరమైన సమస్య అంటే అలాంటి సమస్య కాదు. వారికి ఉన్న ముగ్గురు పిల్లలు కూడా కాళ్ళు పని చేయని పరిస్థితి. ఏ పని చేసుకోవాలన్నా కేవలం నడుముతోటి డేక్కుంటూ వెళ్తూ డేక్కుంటూనే చదువుకుంటూ వారి జీవితం అంతా కాళ్ళతోని డేక్తూనే జీవనం సాగిస్తున్నారు. సిఎంఆర్ షాపింగ్ మాల్ మన హైట్ నగర్ లో భాగ్యలత కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. జనరల్ గా మనం ఎవరింటికైనా వెళ్తే వాహనాలు, బైక్స్, కార్లు, ఆటోలు పార్కింగ్ చేసి ఉంటాయి. కానీ మనం ఇప్పుడు నేను చెప్పిన ఆ ముగ్గురు పిల్లల ఇంటికి గనక చూస్తే ఇంటి ముందు పార్క్ చేసి వీల్ చైర్స్ ఉన్నాయి. వీల్స్ తో కూడిన ఆ వాహనాలు ఉన్నాయి. ముగ్గురు పిల్లలు ఉంటే ముగ్గురు కూడా వాటితోనే జీవనం సాగిస్తున్నారు. వాటితోనే వారి జీవన కాలకృత్యాలు మొత్తం తీర్చుకుంటారు. ఇలాంటి ఒక విషాదమైన పరిస్థితి ఉన్న ఆ కుటుంబం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ముందుగా చెప్పుకున్నట్టు శ్రీరాంపురం గ్రామానికి వచ్చాం. ఒకే ఇంట్లో ముగ్గురు వికలాంగులు కూడా కాదు, జన్యుపరమైన సమస్యతో బాధపడుతున్న చిన్నారులు. ఒక ఇంట్లో ఒకరు వికలాంగులు ఉంటేనే వారికి సేవ చేయడం లేదంటే షాకిర్ చేయడం చాలా కష్టం. అలాంటిది పుట్టుకతోనే ముగ్గురు పిల్లలు కూడా జన్యుపరమైన సమస్యతోటి వారు అంటే ఇప్పటికి కూడా వారి చదువులు కావచ్చు, వారి మెయింటెనెన్స్ చూస్తున్న వారి తల్లిదండ్రులు కావచ్చు, మొత్తం అంటే వీరి కష్టం మనము మాటల్లో చెప్పలేం వాస్తవంగా. అలాంటి ఆ పిల్లల దగ్గరికి మనం వచ్చినాం. వారికి ఉన్న ఇబ్బందులు ఏంటి, అసలు ఎట్లా జరిగింది ఇదంతా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనం ఇప్పటివరకు మాట్లాడుకున్న ముగ్గురు పిల్లలు వీళ్ళే. ఒకసారి వీళ్ళతో కూడా మాట్లాడదాం. అసలు ఏంటిగో వీళ్ళకున్న సమస్య, వీరి కాళ్ళ నుంచి కిందికి అంటే నడుము నుంచి కిందికి వీరికి పనిచేయదు. వీరి సమస్య ఏంటో నిజంగా కూడా అన్ని గుళ్ళు తిరిగిరు, గోపురాలు తిరిగిరు, తిరగని ఆసుపత్రి అంటూ లేదు. వారి తల్లిదండ్రులను ఇలా కదిలిస్తే కన్నీటి పర్యంతం అవుతున్న పరిస్థితి. మన ఏం పేరు? నీ పేరు? అభిరామ్. నీ పేరు? మనోహర్. నీ పేరు? హర్షవర్ధన్. ఏం చదువుతున్నావు అభి? 3rd క్లాస్. ఏ స్కూలు? గవర్నమెంట్ స్కూల్. నువ్వు మనోహర్? 6th క్లాస్. ఏ స్కూలు? తిరుమలగిరి మండల్. మరి ఇక్కడ నుంచి ఎట్లా వెళ్తావు అక్కడి వరకు? డాడీ తీసుకెళ్తాడా రోజు? ఎట్లా? ఆటోలా. ఏం చేస్తున్నావు నువ్వు? ఏమో రాస్తున్నావు? డ్రాయింగ్ వేస్తున్నావా? డ్రాయింగ్ చేస్తావా నువ్వు? ఓ, నువ్వే వేసినావా ఇవి? నువ్వే వేసినావా? డ్రాయింగ్ అంటే ఇష్టమా నీకు? ఏమైతావు పెద్ద అయినాక? ఐఏఎస్. ఐఏఎస్ ఏం చేస్తావు? అందరినంటే అందరినీ ఐఏఎస్. అభి నువ్వేమైతావు? ఎంబీబీఎస్ అంటే ఏంది? డాక్టర్. ఏం చేస్తావు డాక్టర్ అయ్యి? ఏం కాపాడుతావు? బతికిస్తావా? వెరీ గుడ్. నువ్వు హర్షవర్ధన్ ఏం చదువుతున్నావు? సెకండా? ఎట్లా పోతావు నువ్వు స్కూల్కి రోజు? నాన్నతోటి పోతావా? ఆటోలనేనా? రోజు ఆటోలో పోయి ఆటోలో వస్తావా? మంచిగా చదువుతావా నువ్వు? మీ ముగ్గురిట్లో ఎవరు క్లాస్ ఫస్ట్? నువ్వా? మనోహర్ క్లాస్ ఫస్ట్ అంట. క్లాస్ ఫస్టా నువ్వు? బాగా చదువుతావా? ఐఏఎస్ అవుతావు అయితే. వెరీ గుడ్. ఏమన్నా ప్రైజ్లు వచ్చినాయా డ్రాయింగ్లో? డ్రాయింగ్ బాగా వేసినావు నువ్వు మనోహర్. బాబు వేసిన బొమ్మలు నిజంగా ఇవి పెద్దవాళ్ళు కూడా వేయలేరు. డ్రాయింగ్ అంటే ఇష్టం అంటే డ్రాయింగ్లో ప్రైజెస్ వచ్చాయా? ఏమన్నా ప్రైజెస్ వచ్చాయా డ్రాయింగ్లో? వెరీ గుడ్. ఇవన్నీ నువ్వే వేసినావా? మీ డాడీ ఏమన్నా హెల్ప్ చేసిండా? మొత్తం నువ్వే. వెరీ గుడ్.
మరి ఎట్లా ఇట్లా ఏమైనా నొప్పులు అవుతాయా మీకు? పెయిన్స్ వస్తాయా అప్పుడప్పుడు? నడవడానికి రాదా? ఆ. మరి ఎట్లా మీకు మొహం కడిగించడం, నిద్ర లేపడం, వాష్రూమ్ తీసుకెళ్ళడం మీరు చేసుకుంటారా? స్కూల్కి డాడీ తీసుకెళ్తాడు. బయటికి వెళ్ళాలంటే ఇంట్లో నుంచి డాడీ తీసుకెళ్తారా? డాడీ మమ్మీ ఎప్పుడు? ముగ్గురిని? అవునా? మెడిసిన్స్ వేస్తుంటారా రోజు? ప్రతిరోజు. హర్షవర్ధన్ నువ్వేమవుతావు పెద్ద అయినాక? ఏమవుతాడంట? పోలీస్ అవుతావా? పోలీస్ అవుతావా? ఏం చేస్తావు పోలీస్ అయ్యి? దొంగలను పట్టుకుంటావా? పోలీస్ అవుతావా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే అభిరామ్, నీకేమి ఇష్టం? ఇంగ్లీష్ ఇష్టమా? మాట్లాడతావా ఇంగ్లీష్లో? కొంచెం వచ్చా? వెరీ గుడ్. నీకు మనోహర్? 3. నీకేంటి ఇష్టం హర్షవర్ధన్? చికెన్ తింటావా నువ్వు? చికెన్ తింటావా? ఇష్టమా? సిగ్గుపడతావు. నీకేమి ఇష్టం మనోహర్? తెచ్చి పెడతాడా డాడీ మటన్? ఎప్పుడు తెస్తాడు? సండే మటన్. నువ్వు విన్నా? నీకేమి ఇష్టం? చికెన్ చారా? వెరీ గుడ్. సో ఇదండి ఈ ముగ్గురు పిల్లలు. మనోహర్ పెద్దబ్బాయి, సెకండ్ అభిరామ్, థర్డ్ హర్షవర్ధన్. ఈ ముగ్గురు పిల్లలకు కూడా నడుము నుంచి కిందికి కాళ్ళు పనిచేయవు. చాలా షార్ప్గా ఉన్నారు పిల్లలు. మనోహర్ క్లాస్లో ఫస్ట్ అంట, డ్రాయింగ్ అద్భుతంగా వేసేస్తున్నాడు, ఐఏఎస్ అయితే అంటున్నాడు. అభిరామ్ కూడా మంచిగా చదువుతాడంట, వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నారు. ఇక చిన్నోడు హర్షవర్ధన్ కూడా చాలా బాగా చదువుతాడంట. ముగ్గురు కూడా ఇంటెలిజెన్స్ అంటే ఇప్పుడు చదువుకున్నంత వరకు 6th క్లాసు, నువ్వే క్లాసు? 3rd క్లాసు, 2nd క్లాసు. వీళ్ళ టీచర్స్ కూడా చెప్పేది ఏంటంటే వీళ్ళు చాలా బాగా చదువుతారు, కానీ వీరికి ఉన్న సమస్య ఏంటంటే పాపం నడుముల నుంచి కిందికి పనిచేయవు. ఇది ఏం సమస్య అని తల్లిదండ్రులు తిరగని గుడి లేదు, గోపురం లేదు. దాదాపు హైదరాబాద్లో ఉన్న సగం ఆసుపత్రులు తిరిగిరు. వాళ్ళ శ్రమ కోర్చి వాళ్ళ శక్తికి మించిన ఆసుపత్రులను ఈ పిల్లల్ని చంకలేసుకొని తిరిగిన పరిస్థితి. అయినప్పటికీ జన్యుపరమైన సమస్య కావడంతో అటు డాక్టర్లు కూడా వారికి స్పష్టంగా చెప్పింది ఏంటంటే వీరి ఎదుగుదల అంతంత మాత్రమే ఉంటుంది, వీరికి పౌష్టికమైన ఆహారం పెట్టాలని చెప్పి డాక్టర్స్ చెప్పినట్టుగా వాళ్ళు చెప్తున్నారు. అయితే ఈ పిల్లల్ని నిజంగా వీరి ముగ్గురిని కూడా ఆ తల్లిదండ్రులు ఏ విధంగా సాకుతున్నారు, వారికి ఎలాంటి ఆహారం ఇస్తున్నారు, వారిని స్కూళ్ళకి ఎట్లా తీసుకెళ్తున్నారు, వారి దినచర్య ఎట్లా ఉంటుంది, వారికి ఎంత ఖర్చు అవుతుంది, వాళ్ళకి అంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇవన్నీ కూడా వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముగ్గురు పిల్లలకు సంబంధించి వీరి ఆలనా పాలన చూస్తున్న వారి తల్లిదండ్రులు మనతో ఉన్నారు. అమ్మ మీ పేరు? లక్ష్మి. పిల్లలు పుట్టినప్పటి నుంచి ఇట్లానే ఉన్నారమ్మా? పుట్టినాక 5-6 నెలల దాకా బాగానే ఉంటారు. అమ్మగాళ్ళు ఆడడం, ఇట్లా బోర్ల పడ్డం, అమ్మగాళ్ళు ఆడి ఇట్లా లేచే టైంలోనే ఉక్కుకని ఎముకలు బొక్కలు ఇరగడం, మళ్ళా హాస్పిటల్ తీసుకోపోతే మళ్ళీ ఎమ్మటే ఒక 1 week లా ఇట్లా అతికేయడం. ఎంత ఏజ్ బాబుకి? మనోహర్కి? బాబుకి 12. అభిరామ్కి? బాబుకి 10 పడతాయి. హర్షవర్ధన్? ఈ అబ్బాయికి 7 ఇప్పుడు. 7 years. అప్పటి నుంచి అంతేనా? అబ్బాయి అసలు లేవలేడా? కూర్చోడి బాబు అసలుకి. వీళ్ళిద్దరు అంటే అభిరామ్, మనోహర్ ఇద్దరు కూడా కొంత వాళ్ళ పని వాళ్ళు అంటే కూర్చొని చేసుకోగలుగుతారు, నడవలేరు. కానీ చిన్నబ్బాయి హర్షవర్ధన్ మాత్రం అసలు లేవలేడు. కేవలం అట్లా వాళ్ళ మీద ఉండి మాత్రమే పని చేసుకుంటాడు. కేవలం ఆయనకు తినిపించాల్సిందే, ప్రతిది కూడా ఆయనకు దగ్గరికి తెచ్చియాల్సిందే. మొత్తం కంప్లీట్గా అలా మీద కూర్చోబెట్టుకునే వాళ్ళు
మీరు ఏం చేస్తుంటారమ్మా? పండ్లు అమ్ముతాను సార్. పండ్లు అమ్ముతారు. మరి పండ్లు అమ్మడానికి పోయినప్పుడు బాబు ఏంటి పరిస్థితి? తీసుకెళ్తా సార్. తీసుకెళ్తావా? అమ్మే దగ్గరికి తీసుకెళ్తావా? తీసుకెళ్తా. ఇట్లా ఇట్లా ఇబ్బంది మీద కదమ్మా మరి? కూర్చోబెట్టుకొని ఇంకెవరున్నారు సార్ చూడడానికి? ఉమ్, ఎవరు లేరు కదా. ఉమ్, పొద్దుగాల పని చేసుకొని వాళ్ళిద్దరిని స్కూల్లోకి తోలుతాం, మళ్ళీ ఇద్దరం పండ్లు అమ్మడానికి పోతాం. వాళ్ళ డాడీ 4 గంటలకు వచ్చి తీసుకొస్తాడు ఇంటికి. ఉమ్, తీసుకొచ్చి వాళ్ళని ఇంటి దగ్గర ఉంచి మళ్ళీ నా దగ్గరికి వచ్చి ఉమ్, మళ్ళీ నన్ను అమ్ముకునేదాకా సాయంత్రం అయినాక ఉండి మళ్ళీ నన్ను తీసుకొస్తాడు. ఉమ్, మళ్ళీ సాయంత్రం వాళ్ళకి స్నానాలు వేయడం, వండి పెట్టడం, ఉమ్. అంతే. ఇక అంటే మీరు పొద్దుగాల లేచి మీ పని మీరు చూసుకొని ఆ ముగ్గురు పిల్లల్ని సర్ది స్కూల్కి పంపించి మళ్ళీ మీరు బిజినెస్కి వెళ్తారు. మళ్ళీ 6 లోపే తోటకి వెళ్ళిపోతాం. ఆ. 6 లోపు ఇంట్లో పని చూసుకొని 6కి తోటకి వెళ్ళి 9కి మళ్ళీ ఇంటికి వచ్చి అంటే మీరు ఎక్కడికి పోయినా హర్షవర్ధన్ మీతో ఉండాల్సిందేనా? ఆ, ఖచ్చితంగా. బాబు మాతో పాటే ఉంటాడు. ఇక ఉమ్, ఎవరు లేరు కదా చూసుకోవడానికి. బాబు కూర్చోడు, లేవలేడు కాబట్టి ఉమ్, మాతో పాటే ఉంటాడు. ఉమ్. పుట్టినప్పటి నుంచి ఇంతేనా? 4-5 నెలల దాకా మంచిగానే ఉంది సార్. ఉమ్, బోర్ల పడ్డాడు మంచిగానే. ఇట్లా అమ్మగాళ్ళు ఆడి లేచే టైంలోనే కింద పడ కాలు చేతులు ఇరుగా ఉమ్, ఇవన్నీ పుట్టిన కానీ చేయి వంకరలు రాలేదు. పుట్టిన తర్వాత బౌన్స్ ఇరిగి ఇట్లా వంకరు వచ్చినాయి, ఉమ్. మధ్యలో వచ్చినాయి. పుట్టిన కానీ ఏం రాలేదు. ముగ్గురికి కూడా? ముగ్గురు గిన అంటే ముగ్గురు పుట్టినప్పుడు మంచిగానే ఉన్నారా? మంచిగానే ఎవరు. ఆ తర్వాతనే ఇట్లా వంకర అయిపోయినా? బాబు అట్లా మంచం పట్టుకొని నిలబడేటోడు. చేతులు మంచుకున్నాయా మరి? మంచిగా ఎందుకు ఎందుకు కట్టిరు? ఇట్లా నిన్న స్కూల్ కి వెళ్ళి వచ్చిండు. ఇట్లా డెక్ అంటే వెళ్తారు, నడవరు కదా. అవును. ఇట్లా జారంగానే ఆ చెయ్యి ఇట్లానే పడ్డాడు. ఉమ్, అది బాగా ఇంతకు ముందుకు ఇరిగిన ప్లేస్ లో బాగా నొప్పి అయింది. ఉమ్, అది కొంచెం పేడు లాగా ఎత్తింది. ఉమ్, ఇంక అంతే సార్. కొంచెం గట్టిగా నడిచినా, కొంచెం గట్టిగా మామూలుగా మనం ముద్దుకు ఎత్తుకున్నా కూడా ఉమ్, ఇంకంతే. ఏదో కాలు ఇరగడం, చెయ్యి ఇరగడం, ఇదే ఇంకా వాళ్ళకి బౌన్స్ ఇరగడం ఎక్కువ ప్రాబ్లం. ఉమ్. మరి స్కూల్ కి కూడా ఆటోలేనా? ఆటోలో తీసుకెళ్లి ఆటోలో తీసుకురావాలి. తీసుకెళ్తారు. తింటారా మంచిగా? ఇక తినిపియాలి సార్, గట్టిగా చెప్పి తినిపియాలంటే. వాళ్ళకు వాళ్ళు తినరా సరిగ్గా? కల్పిస్తే తింటారు. ఉమ్, ఇక పెట్టకపోతే తినరు. నేను పెట్టి ఇస్తేనే తింటారు. ఇక ఉమ్. హర్షవర్ధన్కి మాత్రం మొత్తం నువ్వే ఇక చూడాలి. నేనే చూసుకోవాలి. తినలేడా? తినలేడు. ఈ చేతులు కూడా మధ్యలో అయినాయా? మధ్యలోనే సార్. పుట్టినప్పుడు బాగుండు. ఉమ్, పుట్టినాక 5-6 నెలల తర్వాత ఇట్లనే ఇంకా చెయ్యి ఇరగడం, కాలు ఇరగడం, ఉమ్, ఇవన్నీ ఇంకా ఈ బాబుకి వంకరలు రావడం ఉమ్, మొన్న మధ్యలో వచ్చినాయి. ఫస్ట్ నుంచి ఏం లేవు. ఉమ్. అంటే ఇట్లా ఈ కాళ్ళు చేతులు ఇంతవరకైనా ప్రాబ్లం ఏమన్నా సతాయిస్తారమ్మా ముగ్గురు పిల్లలు కూడా? సతాయించడం ఏముండదు సార్. ఏముండదు, చెప్పిన మాట మంచిగా ఉంటారు. వింటారు, మంచిగా డీసెంట్ గా ఉంటారు. ఉమ్, కానీ లేచి నడవచ్చే ప్రాబ్లమే ఉమ్. అది ఒక్కటే. మీరు అంటే చిన్నప్పటి నుంచి పాపం వీళ్ళని ఇట్లనే చూసుకుంటున్నారు. ఇంతే సార్. ఇక ఒక్కలే చేయడం, ఇద్దరు ఇట్లా ఎవరైనా ఒక్కలే. ఇక నేను ఒక్కదాన్ని పనులు అంటే వాళ్ళని పిల్లలు చూసుకోవడం, బడికి తీసుకెళ్ళడం, తీసుకురావడం. ఇక అక్కడ మా సొంతూరు బొలిపల్లి సార్. అక్కడ వెళ్తలేదని వచ్చి ఇక్కడ 5 years అవుతుంది. ఇక్కడే ఉంటున్నాను. అద్దె రూమ్ ఇది. అద్దె ఇల్లు తీసుకొని ఇక్కడే సాగర్ల సమ్మక్క సారక్క దగ్గర జాంకాయలు అమ్ముతా. అక్కడ నేను ఇంట్లో చేసేది ఒక్కలేనే సార్. ఎంత ఈ ఇల్లు రెంట్ ఎంత మరి? సంవత్సరానికి 10,000 సార్. సంవత్సరానికి 10,000. ఇంకా పండ్లు అమ్ముడు ఒక్కడేనా మీ బిజినెస్? ఇంకా మీరు పండ్లు అమ్మితే ఆయన ఇంట్లో ఆలనా పాలనా చూడాలి, లేదు ఆయన బయటికి పోతే మీరు ఇంట్లో ఉండాలి. ఎవరైనా ఒక్కరు ఉండాలి ఇంట్లో తప్పనిసరిగా. ఆయన వెళ్ళినాడు నేను ఇంట్లో ఉండాలి, నేను వెళ్ళినాడు ఆయన ఉండాలి, అంతే. ఇద్దరం అయితే పనికి వెళ్ళి ఇద్దరం చేసుకుంటాం అన్న ఆలోచనతో లేదు. ఒక్కలైతే కన్ఫర్మ్ గా ఉండాలి ఇంటి దగ్గర. ఒక ఊరికి పోయేది లేదు, పెళ్లిలో పోయేది ఏడికి లేదు, ఏ ఫంక్షన్స్ ఏవి లేవు, ఏది లేదు. ఇంకా మీ జీవితంలో ఇప్పటిదాకా వీళ్ళు పుట్టింది నేను లేకపోయినా వీళ్ళకి వండి పెట్టేటోళ్ళు, స్నానాలు పెట్టేటోళ్ళు లేదు. ఆయన లేకపోయినా ఇంతకు ముందుకు వాడు చిన్నగా ఉండి కాబట్టి వాష్రూమ్కి నేను తీసుకెళ్లేదు. లేకపోయేసరికి కన్ఫర్మ్ గా ఉండాలి నాన్న, అంతే సార్. ఏడికి లేదు. ఏ ఒక పండగకి, ఒక ఫంక్షన్ కి, పెళ్లిళ్ళకి ఏడికి పోయేది ఉండదు. ఇల్లే, పిల్లలే, మేమే, మా పని, అంతే. ఎట్లా మరి వీళ్ళకు ట్రీట్మెంట్స్ ఏమైనా చేపించారా ఇప్పటి వరకు? చాలా తిరిగినాం సార్. హాస్పిటల్, గాంధీ హాస్పిటల్ అని, ఇట్లా కామిని అని, ఇక్కడ మార్కెట్పల్లి కామిని, మిర్యాలగూడ శ్రీనివాస్ హాస్పిటల్, ఈ బుక్కల దంకన్న నల్గొండ రాజిరెడ్డి, అపర్ణ, లీలావతి, ఫుల్ హాస్పిటల్ తిరిగినాం సార్. లాస్ట్ తిరుపతికి 4 సార్లు పోయి వచ్చినాం. పోయినప్పుడల్లా అంటే బౌన్స్ ముదిరితే ఆపరేషన్ చేస్తామన్నారు. ఆ బొక్క ముదురుతలే అంటారు, పంపిస్తారు. అవి ఆ మందులే వాడుతూనే ఉన్నాం. అవేనా మందులు మొత్తం? ఆ తిరుపతి మందులే వాడుతూనే ఉన్నాం. అంటే హాస్పిటల్ తిరుపతి అంటే ఇట్లా వికలాంగులకి అక్కడ అంత మంచిగా అవుతుంది అంటే అక్కడికి వెళ్ళినాం. కానీ ఆ బొక్క ముదిరితే ఆపరేషన్ చేస్తా అంటారు, కానీ ఆ బొక్క ముదురుతలేదు.
డెవలప్మెంట్ లేదు. పాలు గుడ్డు మంచి ఫుడ్ ఇస్తూనే ఉన్నాను, ఎంత ఇచ్చినా కానీ వాళ్ళకి తిరిగి తిరిగి మొత్తం పెట్టి పెట్టి బొలిపెల్లి ఏం లేకుండా అమ్ముతున్నాం సార్. ఏం లేదు అక్కడ. మీ ఆస్తులు అమ్ముకున్నారా? ఏం లేదు. ఎంత ఖర్చు అయి ఉంటుందమ్మా ఇప్పుడు వరకు? బానే ఉంది సార్. ఎంత అని చెప్పాలి అసలు వాళ్ళు పుట్టిన కాంచి. ఆ బాబుకి ఇప్పుడు 13 సంవత్సరాలు పడతాయి రేపు ఏప్రిల్ వస్తే. అప్పటి నుంచి ఇప్పటిదాకా పెడుతూనే ఉన్నాం. ఒక్క బౌన్స్ ఇప్పుడు ఆ బౌన్స్ ఇరిగింది కదా, అది అతికిందాక ఒక 10-20 వేలు అయిపోతూనే ఉంటది. ఆ బొక్క అతికిందాక ఎన్నిసార్లు కాళ్ళు చేతులు ముగ్గురికి ఎన్నిసార్లు ఇరిగినాయో. వాళ్ళకి అవి పెట్టడం కాక మళ్ళీ మంచి మందులు అంటే బలానికి వాడడం, ఇట్లా ఎన్ని డబ్బులు ఖర్చు అయి ఉంటాయి. ఎన్ని పెట్టినాం. ఆ డాక్టర్ మంచిగాని, ఆ దయ్యం ఆ దేవుడు అని ఎన్ని పెట్టినాం. అసలుకి పెట్టి పెట్టి అన్ని అప్పుల పాలై ఇటు వచ్చేసినాము. ఇంతకు ముందుకు ఈయన బ్యాండ్ కొట్టేది పెళ్లిళ్ళకి. ఇక బ్యాండ్ సీజన్ లోనే ఉంటది. ఈ మామూలు టైంలో కూలి 500కి వెళ్తే ఏం వస్తలేవు అని ఇంక అక్కడ అన్ని అప్పులు అయిపోయినాయి. అప్పులు అడగడం స్టార్ట్ చేసారు. ఏం లేదు ఇక ఇక్కడికి వచ్చి ఇక ఇక్కడికైనా కూడా ఒకరు పోతే ఒకరు ఉండాలి. ఇట్లా అమ్మ నాన్న చూసుకునేటోళ్ళు లేరు, అత్తమ్మ చూసుకునేటోళ్ళు లేరు, ఎవరు లేరు. ఇంకా మేమే ఆదుకునేటోళ్ళు లేరు, ఎవరు లేరు. పిల్లలతో అయితే మీకు కొంత సంతోషం అనిపిస్తుంది అమ్మా ఎప్పుడన్నా? ఉంటది. వాళ్ళ నేను ఇట్లానే బాధపడి ఏడుస్తే ఎందుకమ్మా ఏడుస్తున్నా అని వాళ్ళు ఎంత ఓదారుస్తారో. ఏడవకు నేనే జారుకుంటా. నేను అసలు వాళ్ళ మాటలు నాకు చెప్పడం రావట్లేదు కానీ వాళ్ళకి జరిగిన సీన్ వేస్తారు. చేత కాకుండా పడుకుంటే అన్నం ఇక్కడ పెడతారు కదా, తీస్తాడు, తినిపిస్తారు, మంచి మాట్లాడతారు. వాళ్ళు ఒక్కొక్కసారి ఈయన చనిపోదామని మందు డబ్బగిని తీసుకొచ్చిండు. అప్పుడు తిరుపతి పోయిన టైంలో 3 పిల్లలు, వచ్చేటోళ్ళు ఎవరు లేరు. మొండికి బతుకున్నాం అంతే, ఏం లేదు. అది అక్కడే ఉంది మందు డబ్బా, అది ఎప్పుడు చూపిస్తూనే ఉంటాడు. చచ్చిపోదాం అంటాడు. అట్లాంటి నిర్ణయము, అట్లాంటి నిర్ణయం మంచిది కాదు. ఈ రోజు 1000 రూపాయలు వస్తే పాలకి రోజు లీటర్ పాలు, సాయంత్రం 3 గుడ్లు, కూరగాయలు ఆపి ఎప్పుడు తీరిపాలి. వాళ్ళు ఫోన్ మీద ఫోన్ చేస్తారు. ఉండడానికి ఇల్లు లేదు. అత్త దగ్గర ఉన్న అత్త చూసుకుంది. ఇద్దరం పోయి కష్టం చేసుకున్నట్టు లేదు. అమ్మ నాన్న పెట్టేస్తాము తీరలేదు. ఎవరు చేస్తారు? ఇద్దరం కష్టం చేసుకొని అప్పు తీరుకున్నా అంటే ఇద్దరం పోయే స్థితి లేదు. ఎట్లా మరి? ఏమన్నా డాక్టర్స్ అంటే ఈ బొక్కలు ముదిరితే ఆపరేషన్ చేస్తామంటున్నారా? చేస్తుంటారు కానీ ఆ బొక్క ముదురుతలేదు. ఏం ముదురుతుంది? 12 సంవత్సరాలుగా అది ముదరట్లేదు. వాళ్ళు సరైన మందులే ఇస్తలేరు. అంతే ఇక చూసినాం అంటే చూసినాం, పంపించినాం అంతే. ఇక మొన్న లాస్ట్ టైం ఇట్లనే మల్లెపల్లి బాబాయ్ తెలుసు కదా, లింగి బాబాయ్ ఇట్లనే వచ్చి వీడియో తీస్తే హైదరాబాద్ లో కామ్ని హాస్పిటల్ అంట. ఆ డాక్టర్ నేను చూస్తారా అంటే పోయినాం. ఆ డాక్టర్ ఒక్కడే 6 months కి ఒకసారి ఏదో ఇంజెక్షన్ ఉంటదంట. ఆ ఇంజెక్షన్ వేస్తే 3 డోసులు ఇవ్వాలంట. ఆ డోసులు ఇస్తే కొంచెం ఆ బొక్క ఇరగడం ఆగిపోద్దంట. అయితే దానికి పోయిన చూసిన డాక్టర్ కానీ ఒక్క డోస్కే 30,000 దాకా అవుతుందని చెప్పారు. 30,000 సరిపడేది ఎప్పుడు? సరే అప్పు తెచ్చుకుందాం అంటే అప్పు ఇచ్చినోడే అడుగుతుండో ఇచ్చి అసలు ఇంకా డోసు లేపేయడమే డోసు లేపేయలేదు ఇక. ఇది ఎప్పుడన్నా అంటే గవర్నమెంట్ కి ఏమైనా చెప్పే ప్రయత్నం చేసినామా? ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలకు కానీ ఎవరికన్నా చెప్పిరా? అంటే అక్కడ ఉన్నప్పుడు సిరిమర్తి లింగయ్య ఉంది కదా, అతని దగ్గరికి వెళ్తే తీసుకెళ్తా అన్నాడు. తాటికెళ్ళమ్మ మా నాన్న ఉంటారు కదా, తాటికెళ్ళ మా నాన్న తీసుకొని పోయిండు. తాటికెళ్ళి పిలిపించి పెద్ద మనుషులను తీసుకొని, చాలా మంది ఉంటారు కదా, వాళ్ళని తీసుకెళ్తే చూపిస్తా, మంచిగా చేపిస్తా అన్నాడు. అంటే ఇప్పుడు ఆ ఇంజెక్షన్స్ వేస్తే ఒకవేళ అవి అయితే అంటున్నామా, గట్టిగా అయితే అంటున్నా, బోన్స్ ఇరగడం బంద్ అవుతుంది. అచ్చా, ఇప్పుడు అది ఒక్కొక్కరికి 30,000 ఒక డోస్ కి, ముగ్గురికి 90,000 కావాలి. ఆ టెస్ట్లు పాస్ అయితే ఇంజెక్షన్ వేసిన తర్వాత ఆపరేషన్ చేస్తారంట. ఆపరేషన్ కి లక్షల పైకి ఉంటదంట. కానీ ప్రస్తుతానికి ఇప్పుడు టెస్ట్ చేసి ఇంజెక్షన్ వేస్తారంట. ఆ ఇంజెక్షన్ 6 నెలలకు ఒకటి ఉంటదంట, 3 డోసులు ఉంటదంట. ఆ డాక్టర్ ఒక్కడే ఇట్లా చెప్పింది, ఏ డాక్టర్ చెప్పలేదు. కానీ చెప్పింది కానీ ఇంత పైసలు డబ్బులు పెట్టలేని పరిస్థితి. సో నిజంగా కూడా వారికి ఇప్పుడు అంటే ఇన్ని డాక్టర్ల దగ్గరికి, ఎన్ని ఆసుపత్రులు తిరిగితే
ఒకరు కొంత ఆశాజనకమైన విషయం చెప్పారు. ఏంటంటే ఆ పిల్లలకి ముగ్గురికి 3 డోసులు వేయాలి కొన్ని టెస్టులు చేసిన తర్వాత. ఆ టెస్టులు చేసి ఆ డోస్ కనుక వేస్తే ఒక్క డోస్ 30,000 అవుతుందంట. ముగ్గురికి కనుక వేస్తే దాదాపు 1,00,000 రూపాయలు వీళ్ళ రానుబోను ఖర్చులు, తిండి, తికానా ఇవన్నీ పెట్టుకుంటే ఈ డోసులకే కనీసం 1,50,000 ఖర్చు అవుతుంది. ఇప్పటికే మేము ఈ కూలినాలు చేసి పండ్లు అమ్ముకొని ఇవన్నీ పిల్లలకు భోజనం పెట్టడానికి వీరి వసతికే మాకు ఖర్చు అవుతుంది. ఇప్పటికే ఎంతో అప్పులైనాం. ఇప్పుడు వీళ్ళకు డోస్ వేయాలంటే మాకు ఆ కనీసం 1,50,000 మాకు అప్పిచ్చేటోళ్ళు లేడు, మాకు డబ్బులు పుట్టే పరిస్థితి లేదు. అయితే ఎంత విచారమైన సంఘటన అంటే ఒక మందు బాటిల్ కూడా తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాం. అంటే ఈ బతుకు కష్టం అవుతుంది, పిల్లల్ని మెయింటైన్ చేయడం, వీరిని సాకడం ఇబ్బంది అవుతుందని చెప్పి అలాంటి నిర్ణయాలు కూడా తీసుకున్న వీరు ఎంతో మనోధైర్యంతో పిల్లల్ని చూసుకుంటున్నారు. అయితే ఆ డోసేజ్ లేదంటే ఇతరత్ర ఖర్చులు వీరి శక్తికి మించిన భారం. అయితే వీరి జీవనంలో వారి తండ్రి పాత్ర కూడా ఎంతో కీలకంగా ఉంది. వారిని స్కూల్స్కి తీసుకెళ్లడమే కాదు, వారిని లేచిన దగ్గర నుంచి వారి ఆలనా పాలన చూడటం ఇవన్నీ కూడా తండ్రి చూస్తుంటాడు. నరసింహ గారు కూడా మనతోనే ఉన్నారు. నరసింహ గారు, ఏంటి ఇప్పటివరకు మీరు తిరిగిన ప్రదేశాలు కానీ, ఆసుపత్రులు కానీ, గుళ్ళు గోపురాలు ఏవి కూడా పిల్లల్ని బాగు చేయలేదు కదా? మరి ఇప్పుడు డాక్టర్స్ చెప్పేది ఏంటి? చూసి ముగ్గురికి టెస్ట్ ఉంటాయి, 3 టెస్టులు చేయాలి. అది పాస్ అయితేనే సక్సెస్ అయితే ఇంజక్షన్ పడుతుంది. ఇంజక్షన్ వేస్తే ఇప్పుడు పిల్లలు ఊరికి ఎగిపోతుంది కదా, ఇంట్లో అదే కంట్రోల్ అవుతుంది, ఎగురు తగ్గుతుంది. అంతవరకు అయితే చేయలేదు. దానికి కూడా డోస్ 30,000 అయితే 3 డోసులు 6 months పోతుంది, అంటే 2 years. 2 years లో నీకు పూర్తిగా ఎంకౌంటర్ కావడం కంట్రోల్ అయిపోతుంది. అంతవరకు తర్వాత సర్జరీ చేసుకుంటే దానికి డబ్బులు అవుతుంది. ఏం చేస్తుంటాను? నేను పనులు అనుకుంటున్నాను. అంటే ఏమై మీ ఆవిడ ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు పండ్లు అమ్ముతావు? నువ్వు ఇంట్లో ఉంటే ఆమె వెళ్తుంది. పిల్లలు స్కూల్ తీసుకొచ్చి ఎప్పుడు ఆటోలో ఉంటుంది. ఇక ఎవరితో ఒకరితోటి ఆటోలోనే ఉంటాడు. ఇక స్కూల్కి పంపించేది లేదు. ఇక స్కూల్ కంటే పిల్లగాడు వాళ్ళు కూర్చోడు కదా, స్కూల్లో పేరు ఎక్కించినాము. చిన్న బాబు నడిపాతో ఎగ్జామ్ హోంవర్క్ బిల్ పంపిస్తుంది, రాష్ట్రం పంపిస్తాడు, మేడం చేసి మరి బిల్ పంపిస్తాడు. అట్లా నడుస్తుంది బాబు. ఇట్లా వీళ్ళ ముగ్గురిని నువ్వు పొద్దుగాల తయారు చేసి స్కూల్కి పంపిస్తావు, ఇద్దరిని కూడా? ఇట్లా చిన్నప్పటి నుంచి ఇంతేనా? మరి మీరు ఎప్పుడు గమనించారు అసలు పిల్లల దగ్గర ఈ సమస్య? అసలు పెద్ద బాబు పుట్టినప్పుడు 3 months 4 months అయింది. అయినప్పుడు అప్పుడు పుట్టినప్పుడు ఉంటే రోజు ఏడుస్తున్నాడు. ఇంటి దగ్గర అప్పుడు ఆటో లేదు, పని పోతుంది. అదే టైం అయిపోయింది, మా భార్య చూసుకోవాలంటే ఆ రోజు ఏడుస్తుంది బాబు. జ్వరం చిన్నపిల్లలు కదా, తెలియలేదు. అవన్నీ షూట్ చేసిన వారం చూస్తే దానికి మన అప్పుడే విరిగిందా? చిన్నప్పుడే 4 months కే? అంటే అప్పుడు తెలియదు, ఇంకా అది విరిగిన సంగతి కూడా తెలియదు. పిల్లగాళ్ళు అప్పుడు బోర్లో పడి ఇట్లా కాలు చేతులు ఆడిస్తారు కదా, ఆ టైంలో ఇరిగింది కానీ మేము 10 రోజుల దాకా చూసుకోలేదు. ఆ చిన్న ప్లేయర్ కట్టు కూడా కట్టినారు, సెలర్ బాట్ బ్యాండ్ చేసి సెలర్ బాట్ వస్తుంది స్టిక్కర్, ఆ స్టిక్కర్ వేసి ఒక 4 రోజులు వచ్చింది. 10 పంపించింది. మళ్ళీ అదేదో వారం 10 రోజులు వస్తుంది సార్. మనం 3 months పడుతుంది, వారం కూడా పడుతుంది. మళ్ళీ ఏదైనా పిల్లలు బోర్లో పడి నడిచే ప్రయత్నం, మంచం పడుతుంది నిలబడేది, నడిచే ప్రయత్నం స్కీమ్లో పడాలంటే ఇక అయినట్టు ఏదో ఒకటి, ఏదైనా ఒకటి బాడీ ఏదో ఒక బాడీ ఇప్పినట్టు. ఇట్లా 4వ నెల నుంచేనా ఈ బాధలన్నీ? ముగ్గురు 4 నుంచి 6 months లోపల
ఈ బాబు గుడ్డినప్పుడు ఇట్లా పట్టుకుంటే గుడ్డి ముగ్గురు కూడా ఇట్లా పట్టుకుంటే ఈ చేతులు ఇట్లా పట్టుకుంటే నిలబడేది. అలాంటి పిల్లలు అసలు వయసు పెరుగుతుంటే డెవలప్మెంట్ కావడానికి వీక్ అయిపోతుంది. మరి ఏం సమస్య అని చెప్పారు డాక్టర్లు? డాక్టర్ అంటే జనం జన్యు, బొక్కల మళ్ళీ ఉంటాయి కానీ లోపల కూర్చొని తక్కువ ప్లాస్టిక్ పైపులు అక్కడ ఉంటాయి వాళ్ళకు. మరి ఎట్లా దానికి పరిష్కారం అనేది కూడా ముందర చిన్న ఫుడ్ బట్టి ఆరోగ్యమైన రోజు ఫుడ్ పెట్టి వారం తెచ్చి ఆకుకూరలు మంచిగా వండి పెడితే వాళ్ళు తిని బట్టి డెవలప్మెంట్ ఉంటుంది అదే అవ్వండి. పడితే అదే ఫాలో అవుతున్నాం. తిరుపతి తీసుకెళ్తే మందులు ఇక్కడ తీసుకొచ్చి చూపించడం కాకుండా అదే పర్ఫెక్ట్ మందులు అవే వాడండి. పిల్లలకి అంత మంచిగా హెవీ డోస్ అనేది లేవు, అవే కరెక్ట్ అవే వాడంటే అవి వాడుకోవచ్చు. ఇట్లా ఇవి పైపుల్లాగా ఉంటాయి, చేతుల బొక్కలు మొత్తం పైపుల్లాగా ఉంటాయని ఎవరు చెప్పారు? చాలా మన నిలబడి డాక్టర్ చెప్పారు. హాస్పిటల్ తిరుపతిలో అక్కడ కూడా ఇవ్వకుండా ఒకటే మాట వచ్చింది. రీజన్ మన ఇంజక్షన్ వేస్తాను చెప్పే సార్ కూడా అదే చెప్పి వీళ్ళకి ఎట్లా నా ఇంట్లో జరుగుతుందో అట్లా చూసి డాక్టర్స్ ఇలా జరిగేది వాళ్ళు చూడకుండా చెప్పేసింది. ఇక మనం నమ్మలేకపోతే ఇంట్లో జరుగుతుంది పిల్లలకి ఇట్లా ఉందామన్నట్టు అవును సార్ దీని అని చెప్పి విషయంలో చాలా సార్లు చనిపోతారు. అలాంటి నిర్ణయాలు ఏమన్నా తీసుకుంటే మీరు ఒక్కలే కాదు ఇబ్బంది పడేది, ఈ పిల్లలు కూడా పిల్లల ప్రాణాలు తీసిన వాళ్ళు అవుతారు. అది ఎప్పుడైనా మంచి నిర్ణయం కాదు నరసింహ గారు. మీకు నిజంగా కూడా ఎంతో మంది ఉన్నారు సమాజంలో ఇలాంటి వాళ్ళకి సాయం చేస్తానికి. మీరు ఇప్పటిదాకా అంటే దాదాపు 14 సంవత్సరాల వరకు మీరు గుండె ధైర్యంతో ఉన్నారు. అదే ధైర్యాన్ని మీరు ముందుకు కొనసాగించాలి. బాధలు నిజంగా మీకున్న బాధలు అది మనం వర్ణించలేదు. ఇంకెవరికి చెప్పినా అర్థం కాదు. అది మీకు మాత్రమే తెలుస్తుంది. సో వాళ్ళ కోసమైనా మీరు ధైర్యంగా ఉండాలి, వాళ్ళ ట్రీట్మెంట్స్ చేయాలి. ఎవరో ఒకరు ప్రభుత్వం దగ్గరికి మనం కూడా సుమన్ టీవీ తరపున మీకు ఏదో ఒక సాయం అందించే ప్రయత్నం, ప్రభుత్వానికి మీ సమస్య తెలిపే ప్రయత్నం చేస్తాం. కానీ మీరు ధైర్యంగా ఉండాలి. అదే విధంగా నవ్వుకుంటూ పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళాలి, పిల్లల్ని తయారు చేసుకోవాలి. వాళ్ళ నవ్వులో మీ నవ్వు కనిపించాలి. వాస్తవమే మీకున్న సమస్య. అంటే ఇలాంటి పేద కుటుంబంలో ఇలాంటి సమస్య అనేది నిజంగా కూడా చాలా బాధ. ఈ బాధను ఎవరు తీర్చలేదు. అది మీరు మీకు నిజంగా చేతులెత్తి మొక్కినా తక్కువే. ఎందుకంటే 3 పిల్లల్ని మీ వ్యాపారాలకు అడ్డం, మీ ఫంక్షన్స్కి అడ్డం, మీరు ఇంకెక్కడికి పోయేది లేదు. ఇంకా ఇట్లా ఏ పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ కూడా ఏం పోలేదా? ఈ పిల్లల్ని తీసుకొని పోరా? ఇంకా పోవాలంటే కూడా మళ్ళీ ఇబ్బంది. పిల్లలు చేస్తారా మిమ్మల్ని కూడా? మా వంశంలో మళ్ళీ అబ్బాయిలు ఎవరికి లేరు, అందరు అమ్మాయిలే. ఇలా 3 అన్నదమ్ములకి అమ్మాయిలే. నాకు ఒక్కదానికి మళ్ళీ 3 కొడుకులు. 3 కొడుకులు సమస్యలు ఎవరికి లేదు అసలు మా కుటుంబంలో. వాళ్ళ అక్కకి వాళ్ళ తమ్ముళ్ళకి వాళ్ళ అన్నకి ఎవ్వరికి అబ్బాయిలే లేరు. ఎవరింట్లోనన్నా ఇట్లాంటి సమస్యలు ఉన్నాయా పిల్లలకి? ఏం లేవు, కేవలం మీ ఇంట్లోనే. మీదేమన్నా మేనరికం ఏమన్నా పెళ్ళామా? మేనరికం ఏం కాదు, అలాంటిది కూడా కాదు. సొంతం ఆయనోళ్ళే చీదరించుకుంటారా మిమ్మల్ని? ఎగతాళి చేస్తారా? అందుకే ఎక్కడికి ఊరిగా. మరి ఎట్లా పిల్లలు? ఆయన ఐఏఎస్ అవుతా అంటుండు, ఈయన డాక్టర్ అవుతా అంటుండు, ఆయన పోలీస్ అవుతా అంటుండు. ఎట్లా మరి? మీరు కొంచెం గుండె ధైర్యంతో ఉండాలి. వాళ్ళను ఎవరినో ఒకరిని ఐఏఎస్నో ఎంబీబీఎస్ డాక్టర్నో హర్షవర్ధన్ని మీరు పోలీస్ అన్నా చేయాలి. ఎస్, మీరు ఎందుకంటే మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దని నేను ఆ మాట చెప్తున్నా. మీలాంటి వాళ్ళకి సాయం చేస్తానికి చాలా మంది ఉన్నారు. ఎవరో ఒకరు ముందుకు వస్తారు. ఏం చేస్తారు సార్? నిర్ణయాలు తీసుకోవద్దంటే చిన్నప్పుడు అంటే ఎత్తుకొని పోయినాం, పెద్ద అవుతుంటే ఏం చేయాలి చెప్పండి? అసలు వాళ్ళని ఎత్తుకోలేక, వాళ్ళకి పెట్టలేక, చేయలేక
ఒక్కరోజు చేత కాకుండా మనకు చేసేటోళ్ళు లేరు, పెట్టేటోళ్ళు లేరు, వాళ్ళని చూసుకునేటోళ్ళు లేరు. అంటే మీకు ప్రతి నెల ఒక 30,000 అయితే ఖర్చు అవుతుంది అంతేనా నరసింహ గారు? అవుతుంది సార్. పిల్లల వరకు అయితే 30,000. ఎవరు ఇప్పటిదాకా ఎవరు ఆదుకోలేదా? ఎవరు ఆడుకోలేదు సార్. ఎవరు ఆడుకోలేదు. పోనీ మీ సమస్య ఎవరికన్నా 10 మందికి చెప్పిరా ఇట్లా ఉందని? మీ సమస్య వినేవాళ్ళు ఉన్నారా కనీసం? మామూలుగా ఆ సండే వస్తే పిల్లలు వేసుకుని కూడా 3 పిల్లలు తీసుకొని ఆటలు పనులు వేసుకొని 5 పోతారు ఊర్లో కూడా అనిపిస్తుంది. ఆదివారం సెలవు ఉంది కనుక అందరు కలిసి వెళ్తారా? వచ్చిపోతాం సార్. ఇక ఆ రోజు పండ్లు అమ్ముకొని వస్తారు ఫ్యామిలీ అంతా. అందరూ పెట్టుకోవడానికి ఆ ఇంట్లో ఆటో పిల్లగాడు ఈ పనులు కలబెడతారు. వీళ్ళిద్దరు ఎంత కూర్చోబెడతారు. తీసుకైనా ఊపిరితో అనిపిస్తుంటారు. మొత్తానికైతే పిల్లల్ని కంటికి రెప్పలాగా కాపాడుకుంటున్నాం. ఇంతకుముందు అందరం పోయేది సార్ ఆటోలో, యాపిల్ దానిమ్మ ఫ్రూట్స్ అమ్మకంటే ఆటోలో తిరిగేది. అయితే ఇంకా ఆ పండ్ల బాక్సులు పిల్లలు అందులో పట్టట్లేదు కదా, ఆ కాంట వీడి మీద పడి చెయ్యి బాటు పడే ఇరిగిపోయింది. అయ్యో బాట్లు పడ తరాజా బడ ఇరికిరుకు కదా పిల్లలు, ఇంటికాడ చూసుకునేటోళ్ళు ఎవరు లేరు. ఇంతకు ముందుకు 2 పోయేటోళ్ళం, కానీ 2 పోయినా ఊరు తిరిగి అమ్మేటోళ్ళం. పిల్లగాళ్ళు ఇంజన్ వెనక కూర్చోలేకపోవడం, ఆ పండ్లు వీళ్ళు మేము అందరం ఆ చిన్న ఆటోలో ఎట్లా పడతారు సార్. ఇక అట్లని ఇక్కడ కూర్చోవడం, ఒకళ్ళ ఇంటికాడ ఉంటే ఒకళ్ళు పోవడం ఇట్లా అయిపోయింది. ఈ 5 సంవత్సరాలు ఇట్లా ఒక్కొక్కరు చేస్తున్నాం. ఇంతకు ముందుకు 2 ఊరు తిరిగేది. ఆ బాటలు పడి ఇట్లా సరాజు పడి చేతులు ఇట్లా వంకర అయిపోయింది. బాబు ఇట్లా మీద పెట్టుకుంటే కదా జోక్తుంటే ఆ బాట వచ్చి జారి పడితే పొద్దుగోకులు ఇట్టనే వెతుకొని ఉండేది. చీకటి మొహాన అట్లా 5 గంటలకి లేచిపోతారు కదా ఊర్లో జనాలు పోతారు అని, 5 నుంచి వచ్చిందానికి ఇట్లానే మీద పెట్టుకొని అమ్మేది. ఇక ఇట్లా పడడం అట్లా పడడం చాలా ఇబ్బంది పడ్డాను సార్. అయితే మీ సమస్యను మా తరఫున మేము ప్రజలకి చెప్పడం, అవసరమైతే ప్రభుత్వానికి కూడా మేము మీ సమస్యను తెలిపే ప్రయత్నం అయితే చేస్తాం. మీ ఖర్చులు కావచ్చు ఏదైనా, మీరు నిజంగా మీరు పడే కష్టం అది చెప్పలేనిది, అది వివరింపలేనిది. నిజంగా కూడా మీ సమస్య గట్టెక్కాలి, మీ పిల్లలు బాగుండాలి. మీ పిల్లలు మనోహర్ కానీ అభిరామ్ కానీ హర్షవర్ధన్, ఒకరు IAS, ఒకరు డాక్టర్, ఒకరు పోలీస్, ఎవరిని వాళ్ళ కళలు సాకారం చేసే విధంగా మీరు ఉండండి. నిజంగా మనోధైర్యంగా ఉండండి. ఇద్దరు కూడా మీ వ్యాపారాల్లో మీకు అభివృద్ధి జరుగుతుంది, మీ పిల్లలు బాగవుతారు. మీ వెంట మాలాంటి వాళ్ళు, మా సుమన్ టీవీ లాంటి వాళ్ళు, లేదంటే మేము మీ సమస్యను 10 మందికి తెలిపే విధంగా అయితే మా ప్రయత్నం మేము చేస్తాం. మీరేమన్నా సహాయం కావాలని అడిగేది ఏమన్నా ఉంటే అడగండి. పిల్లల కోసం ఏదైనా ఆర్థిక సాయం చేయండి సార్, చాలా ఇబ్బంది అవుతుంది. సో అయితే మనము ఈ ముగ్గురి బాధ ఏదైతే చూసామో, హర్షవర్ధన్, అభిరామ్, మనోహర్, ఈ ముగ్గురు పిల్లలకు కూడా ఈ జన్యుపరమైన సమస్య నుంచి కొంత విముక్తి కలిగించే విధంగా, అంటే వీళ్ళు పుట్టిన దగ్గర నుంచి వీళ్ళు తిరిగిన అన్ని హాస్పిటళ్ళు, తెలంగాణ, ఆంధ్ర, ఈ 2 రాష్ట్రాల్లో కూడా వాళ్ళు అన్ని ఆసుపత్రులను కవర్ చేసిరు. ఎక్కడికి వెళ్ళినా వీరికి ఫలితం రాలేదు, వీటికి ఏం చేసేది లేదని డాక్టర్లు కూడా ఒకానొక సమయంలో చేతులు ఎత్తేసారట. కానీ ప్రస్తుతం హైదరాబాద్ ఎల్బీనగర్ కామినేన్లో వీరికి సంబంధించి, అంటే ఇలాంటి జన్యుపరమైన సమస్యలు ఉన్న వారికి వీరి బోన్స్కి కొంత బలాన్ని ఇచ్చే విధంగా ఒక రకమైన ఒక మెడిసిన్ని, అంటే ఒక ఇంజెక్షన్ని తెచ్చారట. ఆ ఇంజెక్షన్ కనుక ఒకరికి వేస్తే, కొన్ని టెస్టుల తర్వాత ఆ ఇంజెక్షన్ని చేస్తే 30,000 రూపాయలు ఒకరికి ఖర్చు అవుతుందంట. సో ముగ్గురికి కనుక ఆ టెస్టులు చేసి ఆ ఇంజెక్షన్స్ చేస్తానికి కనీసం 1,50,000 నుంచి 2 లక్షల ఖర్చు అవుతుంది. సో ఇప్పుడు కొంత వాళ్ళకు ఆరోగ్యంగా, అంటే వీళ్ళు ట్రీట్మెంట్ చేయించుకునేందుకు కొంత వెసులుబాటు ఉంది, ఇంజెక్షన్స్ ఉన్నాయి అందుబాటులో, కానీ వీరి దగ్గర పెట్టేందుకు డబ్బు లేదు. ఆర్థికంగా వారు ఇప్పటికే కుంగిపోయి కృషించిపోయి, ఆర్థికంగా వారు కేవలం వారు పండ్లు అమ్ముకొని ఆ పిల్లలకి పౌష్టికాహారం పెట్టడం, వారి కుటుంబాన్ని గడుపుకోవడం, రెంటెడ్ హోమ్ కావడంతో ఈ ఇంటి కిరాయి కట్టుకుంటూ, ఆ ఆటో కిరాయి కట్టుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే వీరికి ఎవరన్నా కొంత ఆర్థికంగా భరోసాను అందిస్తే కనుక, ఆర్థికంగా చేయూతను అందిస్తే కనుక, ప్రభుత్వం ఏమైనా వీరిపైన చొరవ చూపించి ప్రభుత్వం ఏమైనా సహకరిస్తే ఈ పిల్లలకి ఒక్కొక్కరికి 30,000 రూపాయల విలువ చేసే ఆ ఇంజెక్షన్స్, అదేవిధంగా ఆ టెస్టులు కూడా చేయించుకునేందుకు వారు సిద్ధంగా ఉన్నారు. అయితే ఆత్మహత్య కూడా చేసుకుందామని మందు విషాన్ని సైతం చేతిలో పెట్టుకొని ఆ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వారు గుండె నిబ్బరంతో ఉన్న వీరికి
మన వంతుగా సహకారం అందించాల్సిన అవసరం ఉంది. అటు ప్రభుత్వమే కాదు, మానవతావాదులు ఎవరున్నా కానీ చేయి కలిపితే ఇలాంటి వారికి ఆసరవుతుంది. సో ఇలాంటి వారిని ఆదుకోవాలని సుమన్ టీవీ ఆకాంక్షిస్తుంది.